పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ప్రమాదాల నివారణ కోసం జరుగుతున్న బైపాస్ రోడ్ నిర్మాణ పనులను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశంతో కలిసి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం మాట్లాడుతూ 16 కిలోమీటర్ల దూరం ఈ బైపాస్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది 6 రహదారులతో కూడి ఉంటుందని తెలిపారు. రహదారి పక్కన సర్వీస్ రోడ్ ఉంటుందని తెలిపారు. రహదారి పొడవునా లైట్లను ఏర్పాటు చేశామని, అలాగే కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే తమకు సమాచారం చేరి వారిని కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి కావలసిన పవర్ సప్లై సోలార్ ద్వారా సెల్ఫ్ జనరేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బైపాస్ లెంత్ 16 కిలోమీటర్లు 384 మీటర్లు. దీంట్లో మనకి 3 ఫ్లైఓవర్లు కడుతున్నాము, 6 వియూపీలు కడుతున్నాము, 2 మేజర్ బ్రిడ్జ్లు కడుతున్నాము, 2 మైనర్ బ్రిడ్జ్లు కడుతున్నాము. ఈ అప్పాపురం దగ్గర ఒక క్యాటిల్ అండర్ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది 6 లేన్ కడుతున్నాం. ఇది ఒక లెఫ్ట్ సైడ్ అంతా కూడా మొత్తం ఎంటైర్ సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది సో దీంట్లో అంతా కూడా మన హైవే లైటింగు, తర్వాత ఎంటైర్ ప్రాజెక్టులో వీడియో సర్వైలెన్స్, మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS అంటాం. సో మొత్తము కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా మానిటర్ చేస్తాము. అలాగే మన ఈ స్లోప్స్ అన్నీ కూడా ఎరోడ్ అవ్వకుండా మనము టర్ఫింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎక్కువ హైట్ ఉన్న వాటి రివిట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే దీనికి ఎలక్ట్రిఫికేషన్కి అయ్యేదంతా కూడా మనము సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేసి, సో అదంతా కూడా గ్రిడ్కి ఇచ్చి గ్రిడ్ ద్వారా పవర్ సప్లై తీసుకుంటాము. దీంతో పాటు 2 ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి మన కోటప్పకొండకి వెళ్ళే రథాలు అవి క్రాస్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి అప్పాపురం తర్వాత ఒక 5 కిలోమీటర్ ద్వారా ఇంకొక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఇదంటే ఎమర్జెన్సీలో మాత్రమే ఓపెన్ చేస్తాం. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ బైపాస్ కోసం తాము ఎంతో కృషి చేశామని అన్నారు. గతంలో ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఈ బైపాస్ అడ్డుకోవాలని చూసినా పోరాటం చేసి ఈ బైపాస్ సాధించుకున్నామని అన్నారు. ఎక్కడైనా 4-వే ఉంటే బైపాస్ ఇవ్వరని అనినప్పటికీ పట్టుదలతో ఈ బైపాస్ తీసుకొచ్చామని అన్నారు. ల్యాండ్ యాక్విజైజేషన్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 25% ఇచ్చిందని, ఇది దేశంలో ఎక్కడా లేదని అన్నారు. దీనిని నవంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలిపారు. ఈ బైపాస్ నిర్మాణం వలన ప్రమాదాల నివారణ జరుగుతుందని అన్నారు. నేషనల్ హైవేకి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి రైతుల కాంపన్సేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్లో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి తొలి ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జాయింట్ అకౌంట్ NHకి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి సుమారు 90 కోట్లు అనుకుంటాను, 90 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినటువంటిది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్. ఆ విధంగా తొలి ప్రాజెక్ట్ ఇదే. దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని గత పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ డబ్బుల కోసం 2 ఏళ్ళు పడుకోబెట్టారు ఈ ప్రాజెక్టును అవినీతి మంత్రి. నవంబర్లో ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.